ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2లలో భారత ఆర్థిక వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈ రెండు ప్రధాన భాగాలుగా ఏపీపీఎస్సీ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. దీనితో పాటు ఈ భారత ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు చేస్తూ సంస్కరణల తర్వాత జరిగినటువంటి పరిస్థితులను ఈ సిలబస్లలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఒకప్పటి వరకు ఎలా ఉండేదంటే ఆర్థిక వ్యవస్థ అర్థశాస్త్రం మీద బాగా చదివితే పోటీ పరీక్షల్లో రాణించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణ అనంతరం చోటు చేసుకున్నటువంటి పరిణామాలను పరిగణలోకి తీసుకుని కాంటెంపరీ ఇష్యూస్ను జోడించేసి సిలబస్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా అభ్యర్థులు ఈ ఏరియాస్ చాలా కష్టమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ భారత ఆర్థిక వ్యవస్థ అనేది చాలా కష్టతరమైనది, దానికి సరైనటువంటి వనరులు లేవు, దాన్ని ఎలా చదవాలి, దానిలో కాన్సెప్చువల్స్ ఉంటాయనేది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక ప్రాపర్ పద్ధతితో ఒక ప్రాపర్ ప్రణాళికతో సరిగా ప్రిపేర్ అయినట్లయితే ఇక్కడ మంచి స్కోర్ చేయడమే కాకుండా మీరు నిర్ధారించుకున్నటువంటి లక్ష్యాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అభ్యర్థులకు కొన్ని మినిమం బేసిక్ ప్రిన్సిపల్స్ పాటించినట్లయితే, కొన్ని సూచనలు పాటించినట్లయితే ఇప్పుడు రాబోయేటటువంటి గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్రతి సబ్జెక్టుకు కొన్ని బేసిక్స్ ఉంటాయి. సో ఆ బేసిక్స్ను ఫాలో అవుతూ రోజు దినపత్రికలు చదువుకునేటటువంటి అలవాటు ఉండి దాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే మంచి విజయాలు సాధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. సపోజ్ ఇక్కడ కొన్ని విషయాల మీద మంచి పట్టుతో పాటు కంటెంపరీ ఇష్యూస్, ప్రధానంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల మీద కొంచెం గమనించడం, కొంచెం అజమాయిషీ చేయడం, తర్వాత కొన్ని నోట్స్ రాసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఏపీపీఎస్సీ తీసుకున్నటువంటి సిలబస్ యొక్క ప్రధాన ఫిలాసఫీ ఒకటే. అభ్యర్థి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత తాను చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద అతనికి ఉన్నటువంటి అవగాహననే భారత ఆర్థిక వ్యవస్థలో టెస్ట్ చేస్తున్నారు. దానికి వాళ్ళు తీసుకున్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ సమ్మిళిత వృద్ధి, ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటటువంటి భావన ఆధారంగా సిలబస్ను డెవలప్ చేశారు. సో అది ఏ రూపంలో అయినా సరే, ప్రణాళికలైనా సరే, నీతి ఆయోగ్ అయినా సరే, నీతి ఆయోగ్ తర్వాత డెవలప్ అయినటువంటి ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం అయినా సరే, ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన విషయాలైనా సరే, పన్నుల విధానమైనా సరే, 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క తీరైనా సరే, ఈ మొత్తం కూడా అల్టిమేట్ టార్గెట్ ఒకటే. సమ్మిళిత వృద్ధి తర్వాత ప్రజల పేదరిక నిర్మూలన, తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ యొక్క అమలు. సో ఈ అంశాలు మన చుట్టూ జరిగేటటువంటి పరిస్థితులు ఇవి. ఒక అభ్యర్థి దీని మీద అవగాహన ఉన్నట్లయితే సబ్జెక్ట్ విశ్లేషణతో పాటు మీరు రేపొద్దున వాడు అడిగినటువంటి క్వశ్చన్స్కు సరిగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పులు ఈ విధంగా ఉన్నాయి. ప్రధానంగా మీరు ఆల్రెడీ చదువుతూ ఉంటారు, మీకు కొంచెం అవగాహన కూడా ఉంటుంది. మీ యొక్క మీరు చదువుతున్నటువంటి మీ ప్రిపరేషన్ను మీరు ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలనే దాని మీద కొన్ని విషయాలు మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా ద్రవ్య విధానముతో మొదలుపెట్టాడు సిలబస్. ద్రవ్య విధానం అన్నాడు, మానిటరీ పాలసీ అనేది ఇక్కడ ఇన్కార్పొరేట్ చేశాడు. అసలు మానిటరీ పాలసీతో పాటు డైరెక్ట్గా బ్యాంకింగ్ రిఫార్మ్స్ అనేది అటాచ్ చేశాడు. మీరు చదవలసింది ఏంటి అంటే అసలు బ్యాంకింగ్ వ్యవస్థ భారత్లో ఎలా స్టార్ట్ అయింది, బ్యాంకింగ్ వ్యవస్థను కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ద్రవ్య విధానం మానిటరీ పాలసీ ఎలా ఉంటుంది. ఆ మానిటరీ పాలసీ సరిగా ట్రాన్స్మిషన్ అవ్వట్లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో చాలా సంస్కరణలు తీసుకొచ్చేసి, ఆ సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, నరసింహం కమిటీ తర్వాత జరిగినటువంటి సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, ఈ మధ్యకాలంలో బ్యాంకింగ్లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి, దాని మీద దృష్టి బాగా పెట్టాలి. అభ్యర్థులు ఏమనుకుంటారంటే సిలబస్లో ద్రవ్య విధానం ఉంది కదా, కేవలం ఆ రెపోలు రివర్స్ రెపోలు చదివితే మేము పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు కదా అనుకుంటారు. అక్కడ మీకు తెలియనటువంటి కోణం దాంట్లో దాగి ఉంటుంది. కాబట్టి దాన్ని సంస్కరణల తర్వాత జరిగినటువంటి ఫలితాలను బాగా ఆజమాయిష్ చేయాలి. ఇప్పుడు బ్యాంకింగ్ సంస్కరణలో ప్రధానంగా పిజే నాయక్ కమిటీ తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్స్ను బాగా దృష్టి పెట్టాలి. అభ్యర్థులకు ఇస్తున్నటువంటి సూచన ఏంటి అంటే పిజే నాయక్ కమిటీ తర్వాత వచ్చినటువంటి ఈ ఇంద్రధనుష్ కానీ, పిజే నాయక్ కమిటీ సూచన మేరకు జరుగుతున్నటువంటి ఈ బ్యాంకుల విలీనాలు కానీ, ఈ బ్యాంకుల అనుసంధానాలు కానీ, తర్వాత రఘురామరాజన్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నప్పుడు ద్రవ్య విధానాన్ని ఎలా బ్యాంకులకు ట్రాన్స్మిషన్ చేయాలి, సులభతరమైనటువంటి ద్రవ్య విధానం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను ఎలా 2 అంకెల వృద్ధిలో నడపాలి అనే దాని క్రమంలో ఈ రెపోను బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంసీఎల్ఆర్ తీసుకురావడం, దాని తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్లో భాగంగా
ఉర్జిత్ పటేల్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఈసీబీఆర్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బెంచ్ మార్క్ రేట్ను తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా అభ్యర్థులు సూక్ష్మంగా గమనిస్తూ ఉండాలి. అటు బేసిక్స్ ఇటు కరెంట్స్ రెండూ చదివితే ఈ టాపిక్స్లో మీరు విజయం సాధించుకోవచ్చు. దీంతో పాటుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదం, నిధులకు సంబంధించినటువంటి వివాదం కానివ్వండి, అధికారానికి సంబంధించినటువంటి వివాదం కానివ్వండి, స్వయం ప్రతిపత్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్కి ఉండాలా లేదా అనే దాని మీద కొంచెం దృష్టి పెట్టి ఈ మధ్యలో జరిగినటువంటి ఆ సెక్షన్ 7 1934 యాక్ట్ ప్రకారం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో జరిగినటువంటి మీటింగ్లో తీరేంటి, నిధుల మీద నియమించబడినటువంటి కమిటీ బీమల్ జలాన్ కమిటీ ఏ విధంగా నిధులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వానికి వెళ్ళగలవు అనేటటువంటి ఈ ఏరియాస్లో అభ్యర్థి కొంచెం దృష్టిలో పెట్టి దృష్టి సారించి దాన్ని కరెక్ట్గా నోట్ చేసుకొని ఆ కోణంలో తన ప్రిపరేషన్ను సర్ది చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో రాబోయే పరీక్షల్లో మంచి విజయాలు సాధించుకోవచ్చు. అలాగని ఈ టాపిక్స్లో ఒక టాపిక్ ఇంకో టాపిక్ లింక్ లేకుండా ఈ టాపిక్లో ఇన్కార్పొరేట్ చేశాను. బ్యాంకింగ్ నుంచి డైరెక్ట్గా అంతర్జాతీయ వ్యాపారంలోకి వెళ్ళాడు. ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపారంలో జనరల్గా మనకు బుక్స్లో ఉన్నది అభ్యర్థులను చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన ఏంటంటే, సార్ దీనికి సరైనటువంటి ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేవు. ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడం కాకుండా డైరెక్ట్గా మొత్తం పాలసీ ఓరియంటెడ్గా ఈ సిలబస్ను డిజైన్ చేశారు. ప్రభుత్వ పాలసీల ఓరియంటెడ్గా డిజైన్ చేశారు. ఎగ్జాంపుల్గా అంతర్జాతీయ వ్యాపారం మనం చదువుతూ ఉంటాం. అంతర్జాతీయ వ్యాపారంలో రకరకాల పుస్తకాలు ఉంటాయి. మనకు తెలుగు అకాడమీలో కూడా అంతర్జాతీయ వ్యాపారం మీద పుస్తకాలు ఉంటాయి. కానీ నేను ఇచ్చే సూచన ఏంటంటే, అంతర్జాతీయ వ్యాపారం యొక్క తీరును బాగా గమనించాలి. ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎగుమతులు మన దేశానికి ఎందుకు పెరగట్లేదు, దిగుమతులే మన భారతదేశంలో ఎందుకు పెరుగుతున్నాయి, దాని ఆధారంగా కరెంట్ ఖాతా లోటు ఎందుకు పెరుగుతుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ యొక్క తీరు ఎందుకు ఆ విధంగా నాన్ ఫేవరబుల్గా మారిపోతుంది, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎందుకు అవుతుంది, దానికి గల కారణాలు ఏంటి, దాని మీద దృష్టి సారించాలి. అలాగనే నూతన విదేశీ వాణిజ్య విధానం, న్యూ ఫారిన్ ట్రేడ్ పాలసీ అనేది గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రవేశపెట్టి దాని యొక్క లక్ష్యాలు నిర్ధారించుకోవడానికి మధ్యంతర రివ్యూ కూడా నిర్వహించారు. దాని మీద కూడా అభ్యర్థి దృష్టి సాధించారు. ఇవన్నీ కూడా మీకు గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వెబ్సైట్లో కానీ, పిఐబి వెబ్సైట్లో కానీ మీ యొక్క ప్రిపరేషన్ బుక్కే పరిమితం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఘోరంగా విఫలమవుతారు. బుక్తో పాటుగా మీరు చదవలసింది ఏంటంటే గవర్నమెంట్ విధానాలు, ప్రభుత్వ విధానాలు, వాటి ఆపరేషన్స్ గురించి మీకు తెలియాలి. సో దీనికి సంబంధించి అంతర్జాతీయ విదేశీ వాణిజ్య విధానానికి సంబంధించి రివ్యూ మెకానిజం పిఐబిలో చక్కగా అందుబాటులో ఉంది. దాన్ని చదివి దాంట్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్, దాంట్లో తీసుకొచ్చినటువంటి పథకాలు, మీస్ కానీ, సీస్ కానీ, స్టార్ హౌజులు కానీ, టెక్స్టైల్, కాటన్, జూట్, తర్వాత ఎస్పెషల్లీ లెదర్ను పెంచడానికి గవర్నమెంట్ తీసుకున్న చొరవలన్నీ ఆ పాలసీలో, ఆ మిడ్ టర్మ్ రివ్యూలో పేర్కొనడం జరిగింది. దాన్ని మీ ప్రిపరేషన్కి జోడించుకోండి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.